హల్లెలూయా. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, సర్వాధికారి దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తునే మహిమపరచబడును గాక. దేవుని బిడ్డలందరికీ దేవుని యొక్క కృప మెండుగా కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఈ క్రిస్టమస్ సంతోష సమయంలో సమృద్ధితోనూ, ఆనందంతోనూ, ఉల్లాసముతోనూ, దేవుని యొక్క ఆత్మీయతతోనూ ఉండాలని మా ప్రార్థనలో మేము ప్రాధేయపడుతూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇవన్నీ మనందరము అనుభవిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే ఈ సువార్త పరిచర్యలు యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షంగా పరిశుద్ధాత్మ సన్నిధి అని మదర్ తెరీసా కాలనీ యొక్క సంఘము నుండి, పరిశుద్ధ అగ్నిరథము అని విజయవాడ కృష్ణలంక సంఘం నుండి దేవుని యొక్క సేవకునిగా మీకు పంచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి ధైర్యంతో ఈ వర్తమానాన్ని మీకు తెలియజేయటకు ఇష్టపడుతూ ఉన్నాను. క్రిస్టమస్ సంతోష సమయము, మనమందరము మహాసంతోషము అనుభవించే సమయం. మనకు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు మన పక్షముగా ఉంటున్నటువంటి శుభ సమయం. ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి మన ఆనందాన్ని, మన సంతోషాన్ని, మనకున్నటువంటి సమృద్ధి జీవాన్ని, ఆయనతో మన పౌరసత్వాన్ని మనము బలపరుచుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ముగ్గురు అని చెప్పబడుతున్నటువంటి తూర్పు దేశపు జ్ఞానులు అని పరిగణించబడుతున్నటువంటి వారు యేసు క్రీస్తు మెస్సయ్య పుట్టాడు అని, ఆయన కూడా యూదా రాజ్యములోనే పుట్టాడని, యెరూషలేము ప్రాంతంలో పుట్టాడని వారు ఆయన నక్షత్రమును ఆకాశములో చూసి వారు దానిని దిక్సూచిగా కనుగొని సుదూర ప్రాంతము నుండి వారు ఇశ్రాయేలు రాజ్యంలో ప్రవేశించారు. యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించి రాజప్రసాదంలోకి చేరి అక్కడ హేరోదు దగ్గర వారు ఈ సమాచారం గురించి ఆయనను అడుగుతున్నారు. మొదటి వచనములు అంటారు, రాజైన హేరోదు దినములందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, తూర్పు దేశము నుండి వచ్చినటువంటి జ్ఞానులు యోదయ రాజ్యాన్ని యెరూషలేము రాజధానిగా హేరోదు పరిపాలించున్న సమయంలో ఆయన నక్షత్రమును దిక్సూచిగా కలిగి సుదూర ప్రాంతమును వచ్చినటువంటి ఈ ముగ్గురు జ్ఞానులు రాజు దగ్గరకు వచ్చి సరి అయినటువంటి క్రీస్తు జనన చిరునామా గురించి ప్రాధేయపడుతూ యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అంటున్నాడు. యూదుల రాజు దగ్గరకే వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని అడుగుతున్నారు. అంటే వారు జ్ఞానులా అజ్ఞానులా మనం ప్రశ్నించుకుంటే దేవుని లేఖనాలను బట్టి వారు జ్ఞానులే, కానీ హేరోదు యొక్క మానసిక స్థితిని బట్టి వారు అజ్ఞానులు, మూర్ఖులు, లేదా దేవుని యొక్క రాజ్య అధికారపు విరోధులు. దైవ దూషణ చేసిన వారు, రాజ్య దూషణ చేసినటువంటి వారు, రాజద్రోహము చేసినటువంటి వారు, వారి కళ్ళెదుట టీవీగా హేరోదు యూదుల రాజుగా ఉంటే ఈ జ్ఞానులు అని చెప్పబడిన వారు అతని దగ్గరికే వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారు. అందును బట్టి హేరోదుకి బహు కోపము కలిగి తన దగ్గర ఉన్నటువంటి ఆ శాస్త్రజ్ఞులను పిలిచి సమాచారం కనుగొనటానికి ప్రయత్నం చేశాడు. ఆ సమాచారము, సంభవము, చరిత్ర మనకు తెలుసు. అయితే మనం ఇప్పుడు ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే యూదుల రాజు అని పిలువబడినటువంటి వాడు ఎవరు అంటే యేసు క్రీస్తు అనే దేవుడు మెస్సయ్యగా ఏతించినటువంటి వాడు. కొన్ని వేల సంవత్సరాల నుండి అనేక వందల ప్రవచనాలతో చెప్పబడి
దేవుని యొక్క ప్రవచనాన్ని, వాగ్దానాన్ని రుజువు చేయుటకు పుట్టినటువంటి వాడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించెను. ఆ కుమారుడే ఇప్పుడు యూదుల రాజుగా చెప్పబడినటువంటి వాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనములో ఉంటుంది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని చెప్పబడిన వాడే. యేసుక్రీస్తు అని చెప్పబడిన వాడే. మనుషులకు తోడుగా ఉండటానికి వచ్చిన దేవాది దేవుడే, ప్రభువులకు ప్రభువే. కానీ జ్ఞానుల దృష్టిలో ఆయన యూదుల రాజు. యూదుల రాజు అనగానే హెరోదుకు కోపం వస్తే, కానీ సత్యముగా ఏంటంటే దేవుడు యూదుల రాజు. యూదుల రాజు అంటే ఇశ్రాయేలు యొక్క దేశములో 12 గోత్రముల్లో యోధా గోత్రపు వంశములకు వారసులకు మాత్రమే రాజు కాదు. యూదుల రాజు అంటే వేరొక స్పష్టమైనటువంటి అర్థం ఉంది. అర్థం కొరకు కనుక మనం లేఖనాలను కనుక పరిశీలన చేస్తే చూడండి, యూదుల రాజు అనే మాటకు అర్థము ఏమిటి వస్తుంటే, ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం. ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యోధా అని పేరు పెట్టెను. లేయా సంగతి చెప్తున్నారు. ఆమె సంతానానికి వరుసగా పేర్లు పెడుతూ వస్తూ, ఈ పర్యాయం కనుక నాకు కుమారుడు అనుగ్రహించబడితే ఆ కుమారుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తాను కాబట్టి స్తుతి అనే మాటకు అర్థముగా యోధా అని పేరు పెడతాను అంటాడు. ఆ యోధా అంటే స్తుతించవలసినటువంటి వాడు, స్తుతించేటువంటి వాడు, స్తుతిని తన యొక్క లక్షణముగా కలిగినటువంటి వాడు. అందుకనే ఆమె తన కుమారుడికి పర్యాయం పుట్టినవాడికి యోధా అని పెట్టింది. అయితే యోధా సంతానము, యోధా గోత్రము అయినది. కానీ ఈ దేవుణ్ణి స్తుతించుటకు అందరూ కూడా యోధా గోత్రము వారే. యేసుక్రీస్తుని ఎవరు స్తుతించటానికి ఇష్టపడ్డారో వారంతా యూదులవుతారు. అసలు ప్రారంభంలోనే దేవాది దేవుడు మహిమ నుండి భూమి మీదకి వచ్చినప్పుడే ఆయన, లూకాసు వార్త చూద్దాం 2వ అధ్యాయము 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునిని స్తుతించిరి. దేవదూతల సమూహము, పరలోక సైన్య సమూహము, దేవాది దేవుడు మనుష్య కుమారుడుగా రక్త మాంసములతో జన్మిస్తే ఆ దేవుణ్ణి స్తుతించటానికి సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ కలగాలి. దేవునికి మహిమ కలిగిన దానిని బట్టి మనమందరము సమాధానము పొందాలి అని దేవదూతలు స్తుతిస్తున్నారట. యేసుక్రీస్తు యొక్క జన్మము బహు ఆశ్చర్యముగా ఉంటుంది. అన్ని విషయములు తనను తాను తగ్గించుకున్నాడు. దీనుడై, హీనుడై, తృణీకరింపబడిన వాడిగా జన్మించినటువంటి క్రీస్తు, మనుష్య కుమారుడిగా జన్మించినటువంటి యేసు ప్రభు, తండ్రికి అద్వితీయ కుమారుడిగా జన్మించినటువంటి ఏకైక ప్రభు క్రీస్తు ప్రభు భూమిని వీడాడు, భూమికి చేరాడు. గొప్ప ఖైరో లాంటి గొప్ప ఐగుప్తు దేశపు రాజధానిని తృణీకరించాడు. ఇశ్రాయేలు దేశంలోని యెరూషలేమునకు దగ్గరగా వచ్చాడు. యెరూషలేము పట్టణాన్ని కూడా దూరపరుచుకొని బెత్లెహేము అనే గ్రామానికి వచ్చాడు. రాజప్రసాదము వదిలేసి పశువుల పాకలోకి వచ్చాడు. రాజరికములో ఉన్నటువంటి తల్పాన్ని, సింహాసనాన్ని, పడకను వీడి ఆయన పశువుల తొట్టిలో పరుండ చేయబడ్డాడు. ప్రశస్తమైన వస్త్రములు, రాజవస్త్రములు, ఊదా రంగు వస్త్రములు, బంగారపు తాపడము చేయబడిన వస్త్రములు ధరించవలసిన వాడైన వాడు పొత్తిగొడ్డలలో చుట్టబడ్డాడు. అనేక విషయంలో తన జన్మాన్ని ఆయన హీనపరుచుకున్నాడు, తగ్గించుకున్నాడు, దీనపరుచుకున్నాడు. ఎందుకు అంటే మనుషుల స్థాయి అది కాబట్టి. ఆయన ఐశ్వర్యవంతుడు, సర్వాధికారి, అన్నిటి మీద అధికారము కలిగినటువంటి వాడు, అద్వితీయమైనటువంటి వాడే. కానీ మనుషుల స్థాయిని ఎరిగి మనుషుల స్థాయికి అందుబాటుగా ఉండుటకు ఆయన దీనుడై, హీనుడై జన్మించాడు. కానీ
ఆయనను స్తుతించటంలో, స్తోత్రించటంలో, సన్నుతించటంలో ఏమాత్రము పరలోకపు వాతావరణాన్ని తగ్గించుకోవాలి. అక్కడ కెరూబులు, సెరూబులు, 24 పెద్దలు, పరిశుద్ధులు ఎలా ఆయనను స్తుతిస్తారో అదే రీతిగా స్తుతించున్నట్లుగా ఆయన ఇక్కడ పశువుల పాకలో బెత్లెహేము యొక్క ఆ భాగంలో కూడా ఆయన అదే రీతిగా స్తుతించబడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం కనుక చూస్తే 4వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడినటువంటి మాటను చూస్తే, భూత వర్తమాన భవిష్యత్తు కాలముల్లో ఉండు సర్వాధికారి దేవుడు అగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన. భూత భవిష్యత్ కాలముల్లో ఉండేవాడు, భూత వర్తమాన కాలములలో ఉండేవాడు, ప్రభువు అయినటువంటి వాడు ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక ఆయనను స్తోత్రిస్తున్నటువంటి సంభవాన్ని మనము ఇక్కడ పరలోకంలో చూస్తున్నాం. అదే సంభవాన్ని చూపెడుతూ వారు దేవునిని ఇక్కడ దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క స్థితి, వాతావరణము, సన్నుతి ఎలా ఉందో చూడొచ్చు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చివరి భాగంలో, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతల వలన, పరిశుద్ధుల వలన, కెరూబుల వలన, సెరూబుల వలన, 24 పెద్దల వలన, ఆయా గోత్రముల నుండి, వంశముల నుండి, ప్రతి భాగమున నుండి సంగ్రహించబడినటువంటి పరిశుద్ధులైనటువంటి వారితో దేవుడు నిత్యము స్తుతించబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన యోధా రాజు, ఆయన యూదులకు రాజు. ఆయన పేరే యూదా గోత్రపు సింహము. ఆ యూదా గోత్రపు సింహము అని కీర్తించబడే అటువంటి వాడు ఆ యొక్క జన్మదినము రోజు కూడా పరలోక సైన్య సమూహము చేత అదే రీతిగా స్తుతించబడుతున్న దానిని మనము గమనించవచ్చు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము చేయబడుచుండెను. స్తోత్రము చేయబడుట చేతనే ఆయన యూదుల రాజు అవుతున్నాడు. స్తుతించబడుటకు ఆయన అర్హుడు కాబట్టి ఆయన యూదుల రాజు అవుతున్నాడు. ఆయన యూదుల రాజు, ఆయన యూదా గోత్రపు సింహము, ఆయన సర్వాధికారి. అది స్తుతించబడినటువంటి వాడు. మన స్తుతికి యోహారుడు, స్తోత్రమునకు అర్హుడు. ఆయన స్తుతికి ఆయన యోగ్యుడు అనే మాటను మనము ఎరిగిన వారమై ఉండాలి. అంత గొప్పగా స్తుతించబడుతున్నటువంటి దేవుడికి యోధారాజు అని చెప్పుటలో ఏమాత్రము సందేహించబడాల్సిన పనే లేదు. ఆయన రాజ్యరకపు స్థాయిని, ఆయన యొక్క ప్రభుత్వపు స్థాయిని, ఆయన ఏ రీతిగా ప్రభువు, ఆయన ఏ రీతిగా రాజు, ఆయన ఏ రీతిగా సింహాసనాసీనుడు, ఆయన ఎలా మనలను పరిపాలించగలిగినటువంటి వాడు చక్కగా రాయబడినటువంటి లేఖనాలు ఉన్నవి. అయినప్పటికీ మనము దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించిన వారమై ఉండాం. గ్రహించిన వారమైతే ఆ గొప్ప దేవునిని, బాలయేసుగా పుట్టినప్పటికీ ఆయన శ్రేష్టతను మనము గుర్తెరగగలిగిన వారమై ఉంటాం. ఆయనను స్తుతించగలిగిన వారమై ఉంటాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభు యొక్క రాజ్య అధికారమును ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్తయు, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడును. దేవుని యొక్క రాజ్యపు స్థాయి, రాజ్యాధికారపు స్థాయి, సార్వభౌమత్వపు స్థాయి ఈ రీతిగా అనేక మంది భక్తుల చేత చెప్పబడ్డవి, ప్రవచనాలు చెప్పబడ్డవి. కాబట్టి ఆయన యూదుల రాజు. అందుకని ఆయనను మనము స్తుతించే వారమై ఉండాలి.
స్తుతించే వారమై ఉండాలి. ఆయనను స్తుతించటమే మనకు ఒక యోగ్యతగా కలిగిన వారమై ఉండాలి. దేవుణ్ణి స్తుతించాలి అంటే ఏ కారణం అక్కర్లేదు. కేవలము మనము ఆయనను స్తుతించటానికి మనము ఈ స్థితిలో ఉన్నాము అనేది మనము గ్రహించే వారమై ఉండాలి. యెషయా గ్రంథం కనుక చూస్తే 43వ అధ్యాయంలో ఒక చక్కటి మనకు ప్రేరణ ఇచ్చే మాట వ్రాయబడి ఉంటుంది. 43వ అధ్యాయము 21వ వచనములో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నాకు స్తోత్రము ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నాకు స్తోత్రము చేయుదురు అని దేవుడే ప్రకటిస్తున్నారు. మనము దేవుని చేత నిర్మితమై ఉన్నాము. మనము ఆయన ద్వారానే పుట్టిన వారము. ఆయనే మనలను పుట్టించినవాడు. ఆయన సర్వాధికారి. మనలను పుట్టించినటువంటి దేవుడు ఆయన సృష్టికర్త. ఆయన సృష్టించినాడు కాబట్టి మనము ఆయనను స్తుతించదగిన వారమై ఉన్నాం. కీర్తనాకారుడు 10వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏమనుకున్నారు? 3వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారం. క్రీస్తే, దేవుడే మనలను పుట్టించాడు. అందుకే మనము ఆయన వారము. మనము ఆయన వారము అయినందువలన అక్కడ రాయబడినటువంటి 4వ వచనము, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుదము, ఆయనను స్తుతించుదము, ఆయన నామమును గణపరచుడి అని ఉంటుంది. ఆయన మనలను సృష్టించాడు కాబట్టి, మనలను పుట్టించాడు కాబట్టి, మనలను రూపొందించాడు కాబట్టి, ఆయన మనం వారమై ఉన్నాం కాబట్టి, ఆయన చేత నిర్మితమై ఉన్నాము కాబట్టి మనము ఆయనను స్తుతిస్తాము, ఆయన స్తోత్రములను ప్రచురము చేస్తాము. అది దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప స్థితి. ఇంకా వేరే ఏ అవసరాలు లేవు. నీవు ప్రాణముతో ఉన్నావు అంటే, సజీవుల లెక్కలో ఉన్నావు అంటే, మనం ఆయనను స్తుతించడానికి దేవుడు మనలను సజీవుల లెక్కలో ఉంచాడు అని మనం ఎరిగి ఉండాలి. మనం ఈ భూమి మీద ప్రాణంతో పుట్టాము అంటే దేవుడు మనలను సజీవుల లెక్కలో ఉంచుటకు, ఆయన మనల్ని స్తుతించుటకు నిలబెట్టాడు అని ఎరిగిన వారమై ఉండాలి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడునై నిన్ను స్తుతించుచున్నాను. ఈ దినము నేను సజీవుడనై నేను నిన్ను స్తుతించుచున్నాను. సజీవులే కదా నిన్ను స్తుతించేది, సజీవులే కదా నిన్ను స్తోత్రించేది. ఇప్పుడు నేను సజీవుడనై ఉన్నాను కనుక నిన్ను స్తుతించేదను అంటున్నాడు. కీర్తనాకారుడేమో ఆయన మనలను పుట్టించాడు కాబట్టి ఆయనను స్తుతించుదాం అంటే, ఇక్కడ యెషయా చెప్తున్నాడు సజీవులమై ఉన్నాము కాబట్టి నేను నిన్ను స్తుతిస్తాము అంటున్నాడు. ఆయనను స్తుతించడానికి వేరే కారణాలు ఏమీ అక్కర్లా. ఆయనను స్తుతించటానికి మనము సజీవులమై ఉంటే చాలు. కీర్తనకారుడు ఇంకా అనేక మాటలు ఆయనను స్తుతించటానికి తెలియజేస్తూ ఉన్నాడు. 103వ కీర్తనలు అంటాడు, 1వ వచనంలోనే, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఇవి చాలండి దేవుడు మనలను కృప చూపాడు అని నిర్ధారణ చేయటానికి. ఇవి చాలు మనము దేవుణ్ణి స్తుతించటానికి. ఆయన మనకు చేసినటువంటి ఉపకారములను బట్టి, ఆయన మనలో ప్రాణము నిలిపిన దానిని బట్టి, ఆయన మనం చేసినటువంటి పాపములను దోషములను క్షమించిన దానిని బట్టి, ఆయన మనకున్నటువంటి సంకటములన్నిటినీ కుదిర్చిన దానిని బట్టి, మృత్యుతుల్యమైన ప్రాణమైన మరణకరమైనటువంటి మన ప్రాణమును ఆత్మను ఆయన విమోచించిన దానిని బట్టి, ఆయన కరుణా కటాక్షాన్ని బట్టి మనకు నీతి కిరీటము అందించిన దానిని బట్టి మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. ఆయనను స్తుతించేవారమై ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించగలిగిన వారముగా ఉంటే
ఆయన మనకు యోధా రాజు, మన కొరకై పుట్టినటువంటి యోధా గోత్రపు సింహము. ఆయనను మనము నమ్మి విశ్వసించి వినయంతో వివేకంతో స్తుతించవలసిన వారమై ఉండాం. ఆయన మనల్ని సృష్టించిన దానిని బట్టి, నిర్మించిన దానిని బట్టి, ప్రాణముతో ఉంచిన దానిని బట్టి, సజీవుల లెక్కలో ఉంచిన దానిని బట్టి, ఆయన మనకు చేసిన ఉపకారములను బట్టి, మన దోషములను క్షమించిన దానిని బట్టి, మన సంకటములను కుదిర్చిన దానిని బట్టి, మనకు నీతి కిరీటాన్ని ఆయన ధరింప చేసినటువంటి కరుణా కటాక్షాన్ని బట్టి ఆయనను స్తుతించాలట. కీర్తనలో అనేక అధ్యాయములు ఆయనను సన్నుతించటం, స్తుతించటం గురించే ఉంటుంది. 103వ కీర్తన 22వ వచనములు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. 104వ కీర్తన 1వ అధ్యాయము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. 105వ కీర్తన 1వ అధ్యాయము, యెహోవా కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయనను ప్రకటన చేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఎక్కడ చూసినా కానీ ప్రకటనలో, కీర్తనలలో దేవుణ్ణి స్తుతించటమే కనపడుతుంది. 109వ కీర్తనలు అంటాడు, నా స్తుతికి కారణభూతుడగు దేవా మౌనముగా ఉండవకు. నేను స్తుతించటానికి నీవే కారణము, నీవు మౌనముగా ఉండకు. నాలో ఉత్సాహధ్వనిని రేకెత్తించు, కీర్తనలను పుట్టించు, ఉల్లాసము పుట్టించు, ఉజ్జీవము పుట్టించు ప్రభువా. నేను నిన్ను స్తుతించటానికే సిద్ధహస్తుడునై ఉంటున్నాను. ఈ రీతిగా దేవుడు స్తుతింపబడటానికి ఆయన పరలోకములో నుండి భూమి మీదకు వచ్చాడు. ఏదైనా తోటలో మొదటి దంపతులుగా ఏర్పరచబడినటువంటి అవ్వ ఆదాముతో ఆయన ప్రతిదినము సంభాషించుతూ వారి చేత ఆయన అభినందించబడుతున్నటువంటి స్థితిని మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి మరణమును తనకు శాపముగా పొందితే, క్షమాపణ కలిగిన వాడు, కరుణా కటాక్షము దయ కలిగినటువంటి వాడు కాబట్టి మనకు మరి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఎలా అంటే ఆయన మనుష్య కుమారుడుగా రక్తమాంసములతో పుట్టి మన కొరకు ఆయన తన యొక్క ప్రాణమును త్యజించి సిలువలో పస్కా బలి పశువులాగా ఆయన మరణించి మన మరణాన్ని ఆయన ఆపాదించుకొని తనకు కలిగినటువంటి నిత్య జీవాన్ని మనకు ప్రసాదించాడు. ఎందుకు అంటే తిరిగి మనమందరము ఆ యొక్క అనేకమైనటువంటి జనాంగంలో చేర్చబడాలని, వారందరితో కలిపి మనము దేవుణ్ణి స్తుతించాలి. ప్రకటన గ్రంథంలో అనేక భాగముల నుండి సంగ్రహించబడినటువంటి వారు ఎలా దేవుణ్ణి స్తుతిస్తారో ఇప్పుడే మనము చదువుకొని ఉన్నాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఆ రీతిలో ఆ గుంపులో చేరటానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడట. చూడండి 7వ అధ్యాయం 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జలములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనాసీనుని ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలువబడిరి. ఎంత ధన్యత, అదృష్టము! ఎవరు వీరు అంటే అనేక మంది ఉన్నారు, కానీ వారిలో నీవు నేను ఉండగలమా? అది మనము ప్రశ్నించుకోవాలి. ఎవరు ఆ సమూహము? అనేక మంది అట. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి, ఆయా భాషలలో, ఆయా జనములలో, ఆయా వంశములో వచ్చిన వారందరిలో శ్రేష్ఠులైన వారు, పరిశుద్ధులైనటువంటి వారు, ఆయనను స్తుతించినటువంటి వారు, స్తుతించటము అలవాటు కలిగినటువంటి వారు, స్తుతించటము ప్రతిదినము చేసేటువంటి వారు ఆ సమూహంలో ఉన్నారు. ఆ ధన్యత మనకుందా? అక్కడ మనం పొందాలి అంటే ఇక్కడ స్తుతించే రిహార్సల్ లాంటివి మనం చేయాలి. నిత్యము స్తుతించాలి, అనుదినము స్తుతించాలి, జీవితాంతము ఆయనను స్తుతించే వారమై ఉండాలి. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 12వ వచనం అంటాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది.
ఇదిగో నేను మరలా త్వరగా వస్తున్నాను. ప్రతి వాని యొక్క క్రియలకు వారు చేసినటువంటి మంచి క్రియలకు చెడు క్రియలకు ప్రతిఫలం ఇచ్చుటకు దేవుడు అంటే నేను సిద్ధపరిచినటువంటి జీతము నా దగ్గర ఉన్నది అంటున్నాడు. ఏ మాత్రము ఏ స్థాయిలో స్తుతింపబద్ధుడైనటువంటి వాడిని నీవు స్తుతించావు, ఏ మాత్రము ఏ స్థాయిలో గణపరచబడినటువంటి వాడిని నీవు గణపరిచి ఉన్నావు, ఆ గణపరిచిన వాడిని స్తుతించిన వాడిని సన్నుతించిన వాని యొక్క క్రియలు గనక నీలో ఉంటే దేవుడు నీకు తగినటువంటి జీతము ఆయన నీకు భత్యముగా ఇవ్వగలుగుతున్నాడు. వాటిల్లో ఉన్నవి నీతి సింహాసనం ఉంది. దానిని పొందుటకు మనము గొప్ప ధన్యత కలిగి ఉండవలెను. యేసుక్రీస్తు యొక్క గొర్రెపిల్ల సమూహంలో చేరదగినటువంటి వారమై ఉండాం. యేసుక్రీస్తును స్తుతించే వారమై ఉన్నాం. లోకములో మిగిలిన ఏవేటి గురించి మనము యోచన చేయొద్దు. ఆయన యోధా గోత్రపు సింహాసనముగా పుట్టినటువంటి వాడు, ఆయన దావీదు చిగురుగా పుట్టినటువంటి వాడు. అట్టి వాణిని స్తుతించటానికి జాగ్రత్త పడమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థాయిలో నీలో స్తుతించేటువంటి ఆత్మీయ లక్షణం ఉంది, ఏ స్థాయిలో నీవు ఆయనను సన్నుతించేటువంటి క్రియ ఉన్నది. ఎప్పుడు ఆయనను అడుగుటేనా? ఎప్పుడు ఆయన గురించి ఆశీర్వాదము, దీవెన, స్వస్థత అడుగుటేనా? ఎప్పుడైనా దేవునికి ప్రతిస్పందనగా స్తుతించటం, సన్నుతించటం, హెచ్చించటం, గణపరచటం లాంటివి చేసావా లేదా యోచన చేయి. యోధా గోత్రపు సింహముగా, దావీదు కుమారుడుగా, యెషయా చిగురుగా, ప్రత్యేకంగా యోధా యొక్క రాజుగా, యూదులకు రాజుగా జన్మించినటువంటి క్రీస్తుని ఈ పండుగ వేళల్లో ప్రతి సందర్భంలోనూ ఆయన స్తుతించటానికి, హెచ్చించటానికి, గణపరచటానికి మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని యొక్క సైన్య సమూహంలో మనము కూడా చేరదాం. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా కలుగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడవు, స్తోత్రములకు అర్హుడవు, సమీపింపరాన్ని తేజస్సుతో వెలుగొందుతూ ఘనత వహించినటువంటి వాడవు, సర్వాధికారివి, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజువు, పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న మా దేవా, మహిమను వీడి భూమి మీదకునైనా కేవలము మా రక్షణ నిమిత్తమై వేయించేశారు. అయినప్పటికీ నీ స్తుతిని నా మాత్రము వేడకుండా పరలోక సైన్య సమూహంతో స్తుతించబడుతూ యూదుల రాజు అని పిలువబడిన మీరు ఆ పేరుకు నాయన అర్థమును పరమార్థమును సార్థకము చేయుటకు మా అందరి చేత స్తుతించటకు ఇష్టమై ఉన్నాడు. మేము స్తుతించుట, తద్వారా మేము మేలులు పొందుటకు కృపను చూపించమని ఈ క్రిస్మస్ పండుగ వేళల్లో కుటుంబాలలో స్తుతి యాగాలు నిండుగా జరుగుటకు, స్తుతి బలియాగంలో నీకు సమర్పించుటకు మమ్ములను సిద్ధపరచమని ఆ తరుణాన్ని మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడు ప్రియుడును యోధా రాజుగా జన్మించిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం పొందుకుందాం. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపా సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఈ పండుగ వేళలలో స్తుతి యాగములు చేయు ప్రతి బిడ్డకు దేవుడు సమృద్ధిగా కలుగు చేయునుగాక. ఆమెన్.